హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి వీడియో చూడండి. ఈ రోజు నుంచి నాకు తెలిసి రోహిత్ పేరు గట్టిగా వినపడుతుంది. ఈ రోజు ఎపిసోడ్ నుంచినే స్టార్ట్ అవుతుంది. నిన్న నేను ఏదైతే చెప్పానో అది లాస్ట్ ఎవరైతే డీమన్, నిఖిత అలాగే మాస్క్ మ్యాన్ వచ్చే వరకే స్టాప్ చేశారు. నిన్న చెప్పిన అప్డేట్స్ కూడా ఈ రోజు ఎపిసోడ్లో కనిపిస్తాయి. ఈ రోజు నుంచి ఇప్పటి వరకు ఏదైతే షూటింగ్ జరిగిందో అప్పటి వరకు రోహిత్ చాలా షైన్ అయ్యాడు. ఫస్ట్ ఓట్ అపీల్ చేసుకున్నాడు, ఆ తర్వాత టీంని లీడ్ చేశాడు, ఇంకా చాలా జరిగాయి. అవి పోతూ పోతూ చెప్తూ వస్తా. నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్లో ఇది జరగచ్చు, ఎందుకంటే షూటింగ్ చేసేసారు వీళ్ళు. వాళ్ళు ఎపిసోడ్లో ఎంతవరకు ఉండొచ్చు అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. షూటింగ్ జరిగినంత వరకు నేను చెప్పుకుంటూ వస్తాను. అందుకే నిన్నటి ఎపిసోడ్లో నేను అప్డేట్స్ చెప్పాను కదా, అది లేదు. ఈరోజు ఎపిసోడ్లో దాన్ని చూస్తారు. అదేంటంటే ఫస్ట్ మ్యూజికల్ చైర్ ఒక గేమ్ ఆడతారు. అందులో వచ్చేసి రోహితే విన్ అవుతాడు. రోహిత్ విన్ అయిన తర్వాత ఒక స్ట్రాంగెస్ట్ టీమ్ని తను సెలెక్ట్ చేసుకొని తన టీం లీడ్గా ఉండాలి. ఒక వీకెస్ట్ టీంని సెలెక్ట్ చేసి తను ఎవరినైనా టీం లీడ్గా పెట్టచ్చు. అలా ఇతను వచ్చేసి స్ట్రాంగెస్ట్ టీంని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ స్ట్రాంగెస్ట్ టీం ఏదంటే రెడ్ టీం అలాగే బ్లూ టీం, రెండు పేర్లు ఉంటాయి. ఇతని టీం వచ్చేసి రెడ్ టీం. రోహిత్ ఉంటాడు లీడర్గా. సెకండ్ వచ్చేసి అమన్ ఉంటాడు. ఆ తర్వాత రాజ్కుమారి దయానా గారు, మిథిలేష్, శాలిని పటేల్, షష్ఠి వేకరణి, సింగర్ ఝాన్సీ, వీళ్ళందరినీ ఒక టీంగా తీసుకుంటాడు ఇతను. ఇంకా నెక్స్ట్ టీంకి వచ్చేసి దీపక్ అయితే లీడర్గా ఉంటాడు. వాళ్ళకు వచ్చేసి మిస్ అపూర్వ, హేమంత్, భాగ్య తుల్లూరి, గాయత్రి, ఆర్జే చరణ్, రామకృష్ణ అలాగే ప్రియా, వీళ్ళందరినీ ఒక టీంగా చేస్తాడు. నాకు తెలిసి ఇది కూడా ఈరోజు ఎపిసోడ్లో ఉండొచ్చు. మిథిలేష్ అలాగే రోహిత్ ఇద్దరు ఆర్మ్ రెస్లింగ్ చేస్తారు. ఇందులో కూడా రోహితే విన్ అవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఒక తాడు ఉంటుంది. ఆ తాడుని పట్టుకొని నాకు తెలిసి ఒక లైన్ ఉంటుంది. ఈ టూ టీమ్స్ లాగాలి. ఎవరైతే ఆ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్కి ఈ పక్క ఇంకొక టీం లాక్కుంటే వాళ్ళు విన్ అయినట్టు. ఇందులో వచ్చేసి రోహిత్కి అయితే ఒక ఎల్లో కార్డ్ వస్తుంది. అదైతే కొంచెం వార్నింగ్ లాగా ఇస్తారంట ఇది, ఎందుకంటే ఆ తాడ్ని కొంచెం రాంగ్గా పట్టుకున్నావు అని ఎల్లో కార్డ్ ఇచ్చారంట. ఆ తర్వాత తాడు తెగిపోయిందంట, ఇంకో తాడు ఇచ్చారంట. ఆ తాడుతో లాగిన తర్వాత ఈ రెడ్ టీం ఏదైతే రోహిత్ టీం ఉందో వాళ్ళే విన్ అయ్యారంట. దీపక్ టీం ఉంది కదా, వాళ్ళైతే ఓడిపోయారు. ఎందుకంటే ఈ రోహిత్ టీం స్ట్రాంగెస్ట్ టీం, అందరూ వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు. లీడర్ ఇతను. ఈ పక్క కొంచెం వీకెస్ట్ టీం కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. ఇంకా ఆ తర్వాత రోహిత్ వచ్చేసి ఫస్ట్ ఓటపీలు అయితే సంపాదించుకున్నాడు. అది కూడా నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్లో వస్తుందో లేకుంటే రేపు ఎపిసోడ్లో వస్తుందో తెలియదు, కానీ MVP అంటారు దీన్ని. ఫస్ట్ ఓటపీల్ అతనే చేసుకున్నాడు ఆడియన్స్కి. అంతేకాదు మనం బిగ్ బాస్లో చూస్తాం కదా, 1 to 10 వరకు ఎవరు ఏ ప్లేస్లో ఉండాలో కంటెస్టెంట్లే డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా స్క్రీన్ టైం ఎవరికి ఎక్కువ రావాలో కంటెస్టెంట్లే డిసైడ్ చేసుకోవాలి. అందులో ఎక్కువ రోహిత్కే వచ్చిందంట. ఇంకోటి, అభిజిత్ ఒకడే గ్రీన్ ఇచ్చాడు కదా, మిగతా నవదీప్ అలాగే బిందుమాధవ్ గారు రెడ్ ఇచ్చేశారు. నేను గ్రీన్ ఏదైతే ఇచ్చానో నీ మీద నమ్మకం పెట్టుకొని దాన్ని నువ్వు నిరూపించావని అభిజిత్ మళ్ళీ ఎలివేషన్ ఇచ్చాడంట రోహిత్కి. ఇవన్నీ జరిగాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవి పోన్ ఎపిసోడ్స్లో చెప్తా. ఈరోజు నాకు తెలిసి ఎపిసోడ్లో ఇవన్నీ జరగచ్చు. అంటే ఇది అభిజిత్ ఎలివేషన్ ఇచ్చింది, ఆ తర్వాత ఈ స్క్రీన్ టైంది వదిలేసి మిగతావన్నీ ఈరోజు ఎపిసోడ్లో జరిగే అవకాశం ఉంది.